హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డీసీ టీమ్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేయొచ్చు, ఎవరిని రిలీజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఇచ్చి చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సీజన్ ఐపీఎల్ 2025 వీక్స్ ఇచ్చిన ప్రతి అభిమానికి కూడా ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ ముగియగానే మొదటిగా ఏ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళొచ్చు అనే క్వశ్చన్ వేస్తే అందరి నోటి వెంట వచ్చే సమాధానం ఢిల్లీ క్యాపిటల్స్. అలా ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ డామినేషన్ అయితే కొనసాగించారు. మొదటి 8 మ్యాచ్ల్లోనే 6 విజయాలు అయితే సాధించారు. దీంతో 12 పాయింట్లతో టేబుల్ టాపర్స్ గా అగ్రస్థానంలో అయితే ఉండేవాళ్ళు. అలాంటి టీం తరువాత 6 మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ అయితే గెలిచింది. మరో మ్యాచ్ అయితే వర్షం కారణంగా అయితే రద్దయింది. ఆ రద్దయిన మ్యాచ్లో కూడా వర్షం పడకపోయి ఉంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే పక్కా ఆ మ్యాచ్లో అయితే ఓడిపోయేది. 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్స్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ వెన్యూలో. అక్కడున్న ఫ్లాట్ బ్యాటింగ్ కండిషన్స్ కి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈజీగా ఆ మ్యాచ్ లో చేసేసేవాళ్ళు. ఇలా మొదటి గెలిచిన 6 మ్యాచ్ల్లో వచ్చిన 12 పాయింట్లు, రద్దయిన మ్యాచ్ లో వచ్చిన 1 పాయింట్, ఆ తర్వాత 6 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ అయితే గెలిచారు కదా, అక్కడ వచ్చిన 2 పాయింట్లు, ఇలా మొత్తం కలుపుకుంటే 15 పాయింట్స్ తో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే పాయింట్ టేబుల్ లో 5th ప్లేస్ తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్ లో ముంబైతో జరిగిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. అందులో కనీసం 1 మ్యాచ్ గెలుచున్నా ఈజీగా వీళ్ళు ప్లే ఆఫ్స్ లోకి అయితే అడుగు పెట్టేసేవాళ్ళు. సెకండ్ హాఫ్ కీలకమైన సమయంలో బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడం, బౌలర్స్ కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోవడం వల్ల వీళ్ళ విజయావకాశాలు అయితే దెబ్బతీసాయి. ప్రస్తుతం ఢిల్లీ టీంలో మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. టీంలో అక్కడక్కడ కొన్ని మార్పులు చేసుకుంటే మంచిగా అయితే సెట్ అవుతుంది. ప్రధానంగా ఈ సీజన్లో వీళ్ళకి వచ్చిన బిగ్గెస్ట్ ఇష్యూ అయితే మాత్రం వీళ్ళ ఓపెనింగ్. ఈ సీజన్ ఎండ్ అయ్యేసరికి ఓపెనింగ్ లో 7 ఓపెనింగ్ కాంబినేషన్స్ అయితే చేంజ్ చేశారు. ఎవరు కూడా అక్కడ సక్సెస్ అయితే కాలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ టీం ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేయర్ అయితే హ్యారీ బ్రూక్స్. 2023 సీజన్ ఐపీఎల్ లో మనోడిచ్చిన డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ ని భరించలేక ఎస్ఆర్హెచ్ టీం అయితే రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2024, 2025 వరుస 2 సీజన్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తనని నమ్మి టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. నమ్మినోడికి వెన్నుపోటు పొడిచాడు అంటారు కదా, అలా హ్యారీ బ్రూక్ అయితే 2024 సీజన్లో నా గ్రాండ్ మదర్ చనిపోయింది, నేను మెంటల్గా కోలుకోవడానికి కొంత సమయం కావాలి, గేమ్ మీద ఫోకస్ చేయలేనని ఆ సీజన్ ఐపీఎల్ నుంచి విత్డ్రాన్ అయితే అయ్యాడు. ఆ తర్వాత తాజా 2025 సీజన్లో కంట్రీ తరపున టెస్ట్ టీంలో ఫోకస్ని పెంచుకోవాలని చెప్పి ఈసారి కూడా ఐపీఎల్ నుంచి వైదొలగడం అయితే జరిగింది. దీంతో హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్స్ కోసమే బీసీసీఐ అయితే కొత్త రూల్ అయితే తెచ్చింది. సరైన కారణాలు లేకుండా ఐపీఎల్ నుంచి సడన్గా విత్డ్రా అయితే 2 years పాటు బ్యాన్. ఆ బ్యాన్ అనేది ప్రస్తుతం హ్యారీ బ్రూక్ మీద అయితే పడింది. సో ఢిల్లీ టీం తన్నే రిలీజ్ చేయడం వల్ల 6,25,00,000 అయితే వాళ్ళ పర్సులో అయితే యాడ్ అవుతాయి. సెకండ్ ప్లేయర్ ఢిల్లీ టీం వైస్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఫ్యాఫ్ ని ఢిల్లీ టీం తన కనీస బేస్ ప్రైజ్ అయిన 2 కోట్లకే తీసుకోవడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్ గా ఓపెనింగ్ లో టీమ్ కి మంచి ఫ్లయింగ్ స్టార్ట్స్ అయితే ఇస్తాడని అనుకున్నారు. గతంలో ఆర్సీబీ టీం తరపున ఆడేటప్పుడు కూడా మంచిగా అయితే రాణించాడు. అదే విధమైన పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఢిల్లీ టీంకి వచ్చాక రిఫ్లికేట్ చేయడంలో మాత్రం ఘోరంగా అయితే ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో చూసుకుంటే 9 మ్యాచ్ల్లో 120 స్ట్రైక్ రేట్తో కేవలం 202 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ ముందు చాలా మంచి ఫామ్లో అయితే ఉండేవాడు. వేరే లీగ్స్లో ఆడేటప్పుడు అక్కడ సూపర్గా అయితే రాణించాడు. ఢిల్లీ టీం కూడా ఈ ఫామ్ని చూసి చాలా సంతోషపడింది. బట్ ఐపీఎల్లో ఫెయిల్ అవ్వడం, మరోపక్క ఫ్యాఫ్ ఏజ్ కూడా 41 yearsకి చేరుకోవడం. సో తన స్థానంలో వేరే ప్లేయర్ కోసం అయితే మాత్రం ఢిల్లీ టీం అయితే యాక్షన్కి వెళ్ళక ముందు నుంచే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. దానిలో భాగంగానే కొన్ని రోజుల ముందు మన ఛానల్లో వీడియో కూడా చేశా. రచిన్ రవీంద్ర కోసం సిఎస్కే టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ని చేసుకోవడం. నెక్స్ట్ డీసీ రిలీజ్ చేసే మరొక ప్లేయర్ జాక్ ఫ్రాస్టర్ మెక్గర్క్. ఐపీఎల్ 2024 సీజన్లో
తనిచ్చిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ IPL 2025 మెగా ఆక్షన్ టేబుల్ మీద RTM రైట్ టు మ్యాచ్ కార్డు యూజ్ చేసి మరి కూడా 9 కోట్లకి తిరిగి తన్ని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ అగ్రెసివ్ యంగ్స్టర్ పవర్ ప్లేని డామినేట్ చేస్తాడు అనుకుంటే ఢిల్లీ టీంని అయితే కంగారు పెట్టాడు. ఈ సీజన్లో దారుణంగా అయితే విఫలమయ్యాడు. అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడంతో పాటు తనకి 6 మ్యాచ్ల్లో అవకాశం ఇస్తే కేవలం 105 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జస్ట్ 1 సీజన్ వండర్గా అయితే నిలిచిపోయాడు. జస్ట్ 1 సీజన్ వండర్గా అయితే మిగిలిపోయాడు. నెక్స్ట్ ప్లేయర్ దుష్యంత్ చమీరా. తనని చూసుకుంటే DC టీం తన బేస్ ప్రైజ్ అయిన కనీస ధర 75 లక్షలకే తనని తీసుకోవడం అయితే జరిగింది. ఈ సీజన్ లో చూసుకుంటే 6 మ్యాచ్ల్లో అయితే అవకాశం కల్పించారు. కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ చూసుకుంటే 11.40 అయితే ఉంది. కొత్త బంతితో అటు పవర్ ప్లేలోను డెత్ లోను 2 దగ్గరలు కూడా పూర్తిగా తేలిపోవడం, కనీసం ఇంప్రెస్ చేయలేకపోవడంతో తన్నే ఢిల్లీ టీం రిలీజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ప్లేయర్ మోహిత్ శర్మ. GT టీం తరపున ఆడేటప్పుడు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మరి ఎలాంటి మెరుగైన ప్రదర్శన సాధిస్తాడని నమ్మకంతో ఏరుకోరి మరి తన్ని యాక్షన్లో 2,20,00,000 ఖర్చు పెట్టి తీసుకోవడం అయితే జరిగింది. ఈ సీజన్లో తను 7 మ్యాచ్ల్లో 10 ఎకానమీతో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. GT టీంలో ఉండేటప్పుడు ఆ టీంకి డెత్లో ఒక మంచి వెపన్లా అయితే ఉండేవాడు. అదే ఢిల్లీ టీంకి వచ్చాక పూర్తిగా తేలిపోయాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేయర్ T నటరాజన్. డెత్లో మంచి నెయిల్ యార్కర్స్ని సంధించగలిగే స్పెషలిస్ట్ బౌలర్ యార్కర్ నట్టుని ఢిల్లీ టీం అయితే 10,75,00,000 భారీ అమౌంట్ ఇచ్చి కొనుక్కోవడం అయితే జరిగింది. ఈ సీజన్లో నటరాజన్ ఫెయిల్ అయ్యాడు అన్న దానికంటే ఢిల్లీ టీం అయితే తన్ని అండర్ యూటిలైజ్ చేసిందని చెప్పడమే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. మొదట్లో అడిగితే టీం కాంబినేషన్ సెట్ అవ్వలేదని, తనకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత చూసుకుంటే ఇంజురీ కన్సర్న్స్ అని చెప్పారు. మంచి జెన్యూన్ మ్యాచ్ విన్నర్ టీంలో ఉన్న తన్ని ఢిల్లీ టీం ఉపయోగించుకోలేకపోవడం ఈ సీజన్లో ఢిల్లీ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన నటరాజన్ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ సీజన్లో జస్ట్ 18 డెలివరీస్ని మాత్రమే సంధించాడు. ఈ సీజన్లో తను వేసిన ఒక్కొక్క బంతికి ఢిల్లీ టీం అయితే 60 లక్షలను అయితే చెల్లించింది. నెక్స్ట్ ప్లేయర్ టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చిన ముస్తఫిజుర్ కోసం ఢిల్లీ టీం అయితే ఏకంగా 6 కోట్లను అయితే స్పెండ్ చేసింది. 3 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ అయితే బాగుంది, అండర్ రేట్ అయితే ఉంది. లాస్ట్ సీజన్లో CSK టీం తరపున ఆడేటప్పుడు కూడా మంచిగా అయితే రాణించాడు. సో నెక్స్ట్ సీజన్లో ఒకవేళ ఢిల్లీ టీం కావాలంటే తన్ని యాక్షన్లో బైబ్యాక్ అయితే చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్లోనే దొరికేస్తాడు. టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చిన ఏ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి తనకి డైరెక్ట్ రిటెక్షన్ అయితే అవ్వదు. ఎరిక్ బ్రూక్ వెళ్ళిపోయాక తన స్థానంలో ఢిల్లీ టీం సిద్దికి అట్టలను అయితే తీసుకున్నారు 1,50,00,000 పెట్టి. తనకు కూడా ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు అయితే అవకాశాలు కల్పించలేదు. సో తనని కూడా బహుశా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా టీంకి అండర్ యూటిలైజ్గా ఉండి పెద్దగా ఛాన్సెస్ ఇవ్వని ప్లేయర్ని కొంతమంది బేస్ ప్రైజ్లో అన్క్యాప్డ్ ప్లేయర్ని రిలీజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు మాధవ్ తివారీ, డొనోవన్ పెరీరా, త్రిపురాన్ విజయ్, దర్శన్ నాల్కంటే, అజయ్ మండల్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి ఇప్పుడు DC టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ కెప్టెన్ అక్షర్ పటేల్, సెకండ్ ప్లేయర్ KL రాహుల్, క్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, ముఖేష్ కుమార్, సమీర్ రిజ్వీ, విప్రాజ్ నిగమ్. ఈ 11 మంది ప్లేయర్స్ని ఢిల్లీ టీం రిటైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో నేను చెప్పిన ప్లేయర్స్ అందరినీ కూడా ఢిల్లీ టీం యాస్టీస్గా రిలీజ్ చేస్తే 36,75,00,000 అయితే మిగులుతాయి. దానికి ప్రతి సీజన్లో BCCI అదనంగా మరొక 5 కోట్లు అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా కలుపుకుంటే 41,75,00,000తో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఆక్షన్ టేబుల్ మీదకి అయితే రావచ్చు. డీసెంట్ పర్స్ అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్తో చాలా మంచి టీంని అయితే పిక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ పాయింట్, అక్షర్ పటేల్ని ఢిల్లీ టీం కెప్టెన్గా కొనసాగిస్తుందా లేకపోతే కెప్టెన్సీని వేరే ప్లేయర్కి ఇవ్వాలా? ఇలా థింక్ చేస్తే మాత్రం కెప్టెన్గా అక్షర్ పటేల్కి పర్లేదు, ఒక మోస్తారు మంచి మార్క్సే పడ్డాయి. గతంలో IPLలో ఎటువంటి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఢిల్లీ టీంని మంచిగానే నడిపించగలిగాడు. సీజన్ ఫస్ట్ హాఫ్లో వరుస విజయాలు సాధించేటప్పుడు ఏ విధమైన క్రెడిట్ అక్షర్ పటేల్కి వచ్చిందో సీజన్ సెకండ్ హాఫ్లో టీం ఫెయిల్ అవుతున్నప్పుడు ఆ ఫెయిల్యూర్స్ నుంచి టీంని ఒడ్డును పడేయడంలో విఫలమవ్వడం కూడా జరిగింది. ఫస్ట్
సీజనే కాబట్టి అక్షర్ పటేల్ మనం అంతగా తప్పు పడడానికి కూడా లేదు. అలాగే టీంలో కెప్టెన్గా మరొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్న కేఎల్ రాహుల్ అయితే లాస్ట్ సీజన్లోనే కెప్టెన్సీని తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఆ టైంలో అక్షర్ పటేల్ని ఢిల్లీ టీం కెప్టెన్గా అయితే చేశారు. అక్షర్ పటేల్ ఈ సీజన్లో కెప్టెన్గా పర్వాలేదు అనిపించిన ప్లేయర్గా వచ్చేసరికి తన పెర్ఫార్మెన్స్ అయితే మునుపటి సీజన్స్ కంటే డౌన్ అయిందని చెప్పుకోవాలి. కాస్త కెప్టెన్సీ ప్రెజర్ అనేది అక్షర్ పటేల్ మీద పడడం అయితే జరిగింది. నెక్స్ట్ మరొక వీడియో అయితే చేస్తా. కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉంటే బాగుంటుందా, అక్షర్ పటేల్నే కొనసాగిస్తే బాగుంటుందా? వీడియో కాస్త లెందీ అయినట్లుగా అయితే అనిపిస్తుంది. ఇక్కడతో అయితే ఆపేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.